నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. కీర్తనలు 27:4. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాము. దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా విందాం. ఇక్కడ ఏమన్నాడు భక్తుడు? మళ్ళీ ఒకసారి మొదటి 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. ఐఎమ్ సీకింగ్, నేను వెదకుచున్నాను అంటున్నాడు. ఎందుకని? సాధారణంగా ఏం వెతుకుతామమ్మా? ఏం వెతుకుతాం? ఉన్నదాన్ని వెతుకుతామా? లేకపోతే బ్యాగులని వెతుకుతాం. ఉన్నాయా లేదని, పాడేసుకున్నామా, ఎక్కడ పాడేసుకున్నా వెతుకుతాం. ఇంట్లో ఏమైనా పోయిందని కూడా అది వెతుకుతాం. బ్యాగులో ఉంటే ఎందుకు వెతుకుతాం? లేదు కాబట్టి వెతుకుతాం. మనది లేని దాన్ని వెతుకుతాం. సంతోషం లేదు, ఏం చేస్తాం? వెతుకుతాం సంతోషం కొరకు. ఎక్కడ దొరుకుతుందా సంతోషం? ఆనందం లేదు, వెతుకుతాం. ఎవరైనా దుఃఖాన్ని వెతుకుతారమ్మా? ఎవరైనా పాపాన్ని, నరకాన్ని వెతుకుతారా? అలాగే భక్తుడు కూడా వెతుకుతున్నాడంట. దొరుకుతుందా దొరకదా? దొరుకుతుందా దొరకదా? వెదకుడి మీకు దొరకని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెతుకు, దొరుకుతుంది. ఎక్కడన్నా దొరుకుతుంది. ఓకే, వెదకుడి. వెదకపోతే దొరకదు. చాలాసార్లు నేను పోగొట్టుకుని అన్నీ వెతికితే ఎప్పుడో పోయినా కూడా దొరికినాయి, దేవుని విశ్వాసం నుంచి అడిగితే. ఓకే, సాధారణంగా మనం అడుగుతాం. ఓకే, అడగొద్దని అంటే అడగమంటున్నాడు, అడుగుదాం. ప్రాముఖ్యమైనది ఏం అడగాలి? ఇది ముఖ్యమైనది. ఇది మనం నేర్పిస్తున్నాడు ప్రభు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి తినడానికి తిండి కావాలి, కట్టుకోవడం బట్టలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, ఇవన్నీ అడగాలి. ఇరుకుల విషయాలు కలిగించేవాడు ఆయన, అన్నీ ఇచ్చేవాడు ఆయన. ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు అడగాలి, జీతం సరిపోతే జీతాలు అడగాలి. కానీ వీటి అడిగేసి ఊరుకుంటాం మనం. అందుకని మనం ఫాస్టింగ్ ప్రేయర్ పెడతాము, మిడ్ నైట్స్ ప్రేయర్స్ పెడతాము అడగడానికే. నేను కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తాను. ప్రేయర్ గ్రూప్స్లో ఎంతమంది రాస్తున్నారో ఇస్తారు. ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఏది అడగాలి ముందు, అది నేర్చుకోవాలి. ఏమన్నాడమ్మా? మొదట ఆయన నీతిని సమాధానం వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ఇవే అడుగుతాము, అది అడగంగా నీతి సమాధానం అడగ కాబట్టి ఇది దొరకదు, అది దొరకదు. కాబట్టి ఈరోజు దేవుడు మన దయచేయాలంటే ఏం అడగాలమ్మా? మొట్టమొదటి నీతి సమాధానం. ఆ నీతి సమాధానం ఏం అడగాలి ఇప్పుడు రోజు భక్తుడు నేర్పిస్తున్నాడు. ఓకే, ఏం అడుగుతున్నాడు ఆయన చూడండి, చదవండి. 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం అడిగాడు ఆయన? ఒక వరం అడిగాడంట ఆయన దేవుణ్ణి. వరం అంటే ఏంటి తెలుసుకోవాలి. వరం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరన్నా బయటకు వెళ్తే బాబాయ్ ధర్మం అంటారు, 10 రూపాయలు ఉన్నది ఏదో ఇస్తాం. అదేంటిది? వరం కాదు, అది దానం. ఓకే, అలాగే ఏదైనా బర్త్డే అయింది, పెళ్ళి అయింది, ఏదైనా ఇస్తాం చిన్న బహుమానంగా, చిన్న బొకే ఏదో ఇస్తాం. అదేంటది? బహుమానం. ఒక మనుష్యుడు ఇంకొక మనుషుడికి ఇచ్చేది దానం అయిన ఉంటుంది, బహుమానం ఉంటుంది, కానీ వరాన్ని ఇవ్వలేడు. ఒక మనుషుడు ఇంకో మనుషుడికి వరాన్ని ఇవ్వలేడు. నా తల్లిదండ్రులకి దగ్గరికి వచ్చిన, మా ఊర్లో చిన్న ఇల్లు ఉంది, మా తల్లిదండ్రుల దగ్గర వచ్చింది. అదేంటది? స్వాస్థ్యం, వరం కాదు. దేవుడిచ్చేదే వరం. ఒక మనుషుడికి దేవునిచ్చేదే ఏమంటారమ్మా? వరం. ఆ వరం బహుమానం కావచ్చు, స్వాస్థ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవుడిచ్చేది మనకేమిటమ్మా? అది వరం. ఇది గమనించాలి. అంచేత మనుషులు మనకి బాబు వరం దయచేయని అడగకూడదు, ఇవ్వలేరు కూడా. మరి ఎవరిని అడుగుతున్నాడు ఈయన? నేను దేవుని అడుగుతున్న ఒక వరాన్ని. మనుషులు అడగట్లేదు. ఆయన ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? చక్రవర్తి. చూడండి ఒకసారి,
ఎవరైనా సరే, ఏ భక్తుడైనా సరే, ఇక్కడ దావీదు కావచ్చు లేదా మోషే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, మళ్ళీ చూడండి 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక్క, ఎన్ని వరాలు అడుగుతున్నాడమ్మా? ఇప్పుడు ఓ భక్తుడా వరం కావాలంటే ఎన్ని కోరుకుంటాం? మన అందరం కూడా ఇన్ని వరాలు కోరుకుంటాం. ఇంకా మళ్ళీ ఒకటి మిగిలిపోయింది ప్రభువా, ఆఖరం ఒకటి యాడ్ చేయంటాం. కానీ భక్తుడైన దావీదు ఒకే ఒక్క వరాన్ని అడిగాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఒకే ఒక వరం కావాలైనా దేవుని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ వరాన్ని ఏ మనుషులు, ఈయన ఎవరమ్మా? మహాచక్రవర్తి. ఈయనకి ఏం కొదువా? రాజుగారికి ఏం కొదువమ్మా? రాజుగారు కొదువా? వెండి బంగారం అన్ని ఆస్తుపాస్తులు, పెద్ద ప్యాలెస్, మనుషులు, యుద్ధ వీరులు అందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా వరాన్ని ఇవ్వలేరు. ఈ వరాన్ని, ఆయన అడుగుతున్న వరాన్ని వీరెవరు ఇవ్వలేరు. యేసు మాత్రమే ఇవ్వగలడు. దీన్ని వెతకాలి. అందుకని ప్రభు చెప్పాడు, యేసుక్రీస్తు ఆయన వాక్యం ప్రకటించిన తర్వాత ఇంటికి ఇలాగ ఉపవాసం ఉండి పంపేస్తే మోసపోతారని చెప్పేసి వాళ్ళకి ఏం చేశాడమ్మా? భోజనం పెట్టాడు. భోజనం పెట్టి దేని వాక్యము పెట్టాడు? జీవవాక్యము, శరీరతో ఆహారం పెట్టి పంపించాడు ఇంటికి. 2 రోజులు అయింది. అరే యేసుక్రీస్తు అక్కడ బోధలు చేశాడు కదా, మళ్ళీ వెళ్దామని వస్తే ఎక్కడ బోధించాడు, అక్కడికి వస్తే ఆయన లేడు. లేకపోతే ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళాడు? ఎంక్వైరీ చేశారు. ఇక పలానా చోటకి వెళ్ళాడా అని చెప్పేసి కష్టపడి అక్కడ గలీలీ సముద్రం ద్వారా బోట్లని రెంట తీసుకొని కష్టపడి ఎక్కడో అద్దర్లు ఉండి అక్కడికి వెళ్ళారు. ప్రభువా ఎక్కడ ఉన్నావా? వెతుక్కుంటూ వచ్చాము అంటే ప్రభు ఏమన్నాడమ్మా? శభాషణ అనలే, మీరు ఏం వెతుకుతున్నారో నాకు తెలుసు. నిన్న మీకు భోజనం పెట్టాను కదా, ఇప్పుడు ఇవాళ వస్తే నేను అదే భోజనం పెడతామని మీరు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు అని చెప్పి అన్నాడు. క్షయమైన దానిని మీరు వెతకొద్దు. ఏం వెతకలమ్మా? అక్షయమైన దాన్ని వెతకండి అని చెప్పాడు వాళ్ళకి. దావీదు వెతుకున్నది ఏంటమ్మా? అక్షయమైనది. ఈరోజు నీవు నేను ఏం వెతకాలి? అక్షయమైనది వెతికితే ఈ క్షయమైనవన్నీ కూడా ఇస్తాడు. మనం ఇది మానేసి అది అడుగుతాం. అందుకని ఎవడు దేవుడు ఇచ్చినది ఆశీర్వాదం ఉండదు, అడగకపోయినా ఇస్తాడు. మరి చాలామంది ఈ లోకంలో మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ధనికులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎవరు ఎలాగొస్తారో వచ్చేస్తాయి, అదృష్టం కొలది వస్తాయి. సైతాన్ కూడా ఒకసారి ఇస్తుంటాడు. అది ఆశీర్వాదం కాదు. దేవుడిని నమ్మిక ఉంచినప్పుడు నీకు ఎంత ఉన్నా అది నీకు ఎలా ఉంటుందమ్మా? ఆశీర్వాదకరం. అది దేవుని విశ్వాసంతో చిన్న పప్పు ముద్ద తిన్నా అది ఆరోగ్యానికి అది ఎంతో ఆశీర్వాదం. లక్షల కోట్లు ఉన్నా దేవుని ఆశీర్వాదం లేకపోతే అది నీకు ఆశీర్వాదం కాదు. అందుకని అన్నాడు ప్రభు, క్షయమైన వాటిని వెతకొద్దు, అక్షయమైన వాటిని వెతకండి అంటున్నాడు. దావీదు వెతికాడు అక్షయమైనది. ఈరోజు మనం కూడా ఏం చేయాలమ్మా? అటువంటి అక్షయమైనది వెతకాలి. ఏంటి ఆ అక్షయమైనది? వరం ఏంటి? నేర్చుకున్నాం. మళ్ళీ చూస్తున్నా 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. ఏమిస్తున్నాడు ఇంతకీ అడిగేసి? యెహోవా ప్రసన్నతను చూచుటకును, నెంబర్ 1 ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనందరం జీవించాలని, జీవితకాలం అంతా ఉండాలని మనం ఆశిస్తుంటాం. జీవితకాలం అంతా కూడా ఉండాలని ఆశిస్తుంటాం. దీనికోసము ఈ లోకంలో సౌఖ్యంగా ఆనందంగా జీవించడానికి. భక్తుడైనటువంటి జ్ఞాని ఉన్నాడు కదమ్మా, అతడు కూడా జీవించి అనుభవంలోంచి రాశాడు. మనుషుడు ఎన్ని పాటలు పడినా జానడు పొట్ట కోసమే. దీనికోసమే నువ్వు 50 సంవత్సరాలు బతుకుతావు అంటే ఐఎమ్ హ్యాపీ అంటాడా? ఇంకో 50 యాడ్ చేయ అంటాడు. 100 ఇచ్చినా కూడా అయిపోయింది, 100 అయిపోయింది రా అంటే వస్తాడా? ఇంకో 5 అయిపోయినా ఇంకో 10. దేవుడు ఎంత ఇచ్చినా కూడా మనకి తృప్తి ఉండదు. ఇంకో ఒక 10 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు. అందుకని మనుషుడు ఈ లోకంలో జీవించడానికి ఆశపడుతుంటాడు. కానీ దావీదు ఆశపడింది జీవితకాలం అంతా ఈ లోకంలో జీవించడానికి ఆశపడింది దేనికోసం అమ్మా? ఆ వరం గురించి. ఏంటి ఆ వరం? ఆయన ప్రసన్నత చూడాలంట. ఆయన దేని మందిరంలో, దేని కాలంలో ఆయన్ని ధ్యానించాలంట. ఒకసారి ఆలోచించేయండి. వరం అంటే నేను ఏదో అనుకున్నా, తల్లిదండ్రులు ఇవ్వలేనిది, మనుషులు ఇవ్వలేనిది, అదేదో అనుకున్నాను నేను. ఇది అడుగుతున్నాడు. ఆలయంలో రావడం ఆ వరమా? ఎప్పుడు ఆలోచన చేశారు మీరు? దేవుని మందిరం రావడం ఒక వరం ఎప్పుడు ఆలోచన చేసావా? దేవుని మందిరంలో వచ్చి ఆయన ప్రసన్నత చూసేది ఒక వరము ఆలోచన చేసావా? ధ్యానించడం వరం ఆలోచన చేసావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి రావడం అనేది ఒక వరం. పై ఒకరోజు 2 నా జీవితకాలం అంతా కూడా ప్రభా నీ మందిరంలో ఉండాలి.
మనం మా ఇంట్లో ఉండాలని ఆశపడతాం. మందిరం అయిపో 1 గంట అయిపోగానే అందరూ ఉరుకులు పరుగులు ఇంటికి మనందరం. ఆయన అలాగంటలే, నేను ఇక్కడే ఉంటా, మందిరంలో ఉంటా. అందుకని అన్నాడు ఆయన, నీ మందిరంలో నివసించే వారు అందరూ ధన్యులు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ మందిరానికి వచ్చేవారు ధన్యులు అనలేదు. ఏమన్నాడమ్మా? నివసించారంటే తెలుసా? మరి ఎక్కడ నివసిస్తాము? మన ఇళ్లలో. దేవుని మందిరంలో నివసించేవారు కొద్దిమంది, వారు ధన్యులు అంటున్నాడు. అటువంటి వరాన్ని అడుగుతున్నాడు దావీదు, నీ మందిరంలో నేను నివసించాలి. ఎందుకోసము? నాకు అది కావాలి, ఇది కావాలి, రాజ్యాలు కావాలి, ఇప్పుడున్న రాజ్యం సరిపోదు, ఇప్పుడున్న భార్యలు సరిపోరు, ఇంకా భార్యలు కావాలి, బంగారం సరిపోదు. ఇవే ఏమంటున్నాడమ్మా? నీ ప్రసన్నత నాకు కావాలి, నిన్ను ధ్యానించాలి, అంతే, ఇంకేమొద్దు నాకు అంటున్నాడు. ఈ ఆశ నీకుందా నా సోదరుడు, నా సోదరి? ఈరోజు నువ్వు అందరూ దేవుడి కృపనుడి మందిరానికి వచ్చావు. ఆ దేవుడికి ఇచ్చిన వరవాన్ని నువ్వు గ్రహించాలి. ఈరోజు దేవునికి ఆ వరం ఇచ్చాడు కాబట్టి నువ్వు రాగలిగావు. లేదా ఇంట్లోనే ఉండేవాడు, హాస్పిటల్లోనో, నేను ఇంకోటి చోట అక్కడ వెళ్ళిపోతుంది. దేవుడు కృప. రాత్రి చచ్చిపోయాను అనుకోండి, ఎక్కడ వెళ్ళిపోయాడు? నేను వరానికి ఇచ్చాడు నాకు ఈరోజు మందిరం రావడానికి. దేవుని మందిరం రావడం అనేది ఒక వరం. ఇది అడగాలి మనం దేవుని. ఎందుకోసం రావాలనుకున్నాడు ఈయన? వచ్చి ఏం చేయాలంట? దేవా, నీ ప్రసన్నత నేను చూడాలి ప్రభా. చాలా జాతకమేనండి. దేవుని మందిరం రావడం అనేది ఒక వరము. వచ్చి వెళ్ళిపోతే మనకి ఆశీర్వాదం కాదు, ఓకే, వరమే. ఇప్పుడు ఈరోజు ఎంతమంది వచ్చామో, ఈరోజు ప్రపంచంలో ఎంతమంది దేవుని మందిరం వెళ్ళి ఆరాధన చేశారో, వెళ్ళారో, వాళ్ళందరూ ధన్యులే. వారందరూ దేవుడు వరం అర్పించాడు, సరిపోదు. వచ్చి ఏం చేయాలా? ప్రసన్నత చూడాలి, ఆయన ప్రసన్నతను చూడాలి. ప్రసన్నత అంటే ఏంటి? ప్రసన్న అని పేర్లు పెట్టుకుంటారు. ఏంటి ప్రసన్నత అంటే ఏంటి? ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అంటారు ఇంగ్లీష్లో. ప్రసన్నత అంటే దేవుని యొక్క స్వరూప సౌందర్యము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆయన ఎంత సౌందర్యవంతుడో, ఎంత సౌందర్యుడో, ఎంత సౌందర్యం ఎలాగుందో దాన్ని మనం చూడాలంట దేవుని మందిరానికి వచ్చి. మా రోడ్డు మీద మంచి అందగత్తి వెళ్తుంది అనుకోండి, ఇంకా నాకు అన్ని బాడీస్ అలాగే వస్తుంటారు. నాకు కావాల్సి అది ఇది ధన్యుడు పడికిమాలుండు కాబట్టి అందమైన అమ్మాయిలతో అలా చూస్తుంటా. అలా అమ్మాయిలు కూడా చూస్తారేమో నాకు తెలియదు, మీకు తెలుసు. అబ్బాయిలు మంచి అందమాలను చూస్తారేమో. చూడకండి. ఏం చూడాలి? ఏసే ప్రసన్నత చూడాలి. అది పక్కన పెడేసి కళ్ళుని ఏమన్నాడమ్మా, నీ కన్ను అభ్యర్థన చేస్తే నరికి పారేసేయి, నన్ను చూడు, నా ప్రసన్నత చూడు. హల్లెలూయా. ఏంటి ప్రసన్నత? ఎంత అందగాడైనా ఓ సంగతి తెలుసా? దావీదు ఎంత అందగాడో తెలుసా మీకు? ఆయన అందాన్ని వర్ణించింది. సాధారణంగా స్త్రీలను వర్ణిస్తారు బైబిల్లో, కానీ ఈయన వర్ణించింది బైబిల్. ఆయన రూపవంతుడు, సౌందర్యవంతుడు. ఎవరు? మంచి రూపసి దావీదు. ఎర్రని వాడు అంటే, ఆయన ఎర్రగుండివాడు. అలా యోసేపు కూడా చాలా సౌందర్యవంతుడు. అబ్షాలోము జుట్టు గురించే వర్ణించింది బైబిల్. అంత చక్కని జుట్టు ఉంది, ఆడాలు కూడా లేదు, అంత జుట్టు ఉండేది దానికి. వీరందరికంటే సౌందర్యవంతుడు మన యేసు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక దావీదు కంటే, ఒక అబ్షాలోము కంటే, యోసేపు కంటే నీ యేసయ్య అందగాడు, సౌందర్యవంతుడు. ఆ ప్రసన్నతను చూడాలి. ఈ లోక సంబంధం అందం కాదు ఆయన ఉన్నది, ఆయన ప్రసన్నతే వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటా ప్రసన్నత? ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు యేసు ఎంత అందగాడో, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఎంత అందగాడో వర్ణించి చెప్పారు. మందిరానికి వచ్చి వరంగా ప్రసాదించబడిన ఈ మందిరంలో ఆయన ప్రసన్నత చూడాలి. చూద్దాం ఇప్పుడు ఆయన ప్రసన్నతని. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా చూడండి, కీర్తన గ్రంథము 65 అధ్యాయం తీయండి. కీర్తనలు 65. 4వ వచనం ఏముందమ్మా అక్కడ? నీ ఆవరణములలో నివసించినట్లు, ఉండున్నట్లు కాదు, నివసించినట్లు నువ్వు ఏర్పరుచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. తర్వాత ఏముంది? నీ పరిశుద్ధాలం చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందేదము. ఈయనకి తెలుసు ఇక్కడ నాకు ఎంత ప్రసన్నత, నా దేవుడు ఎంత అందగాడని సంగతి తెలిసి ఈ అందగాళ్ళకి వీళ్ళందరూ కూడా మేము నీ మందిరానికి వస్తే, నివసిస్తే మేము ధన్యులము. మేము నీ మందిరం ఉన్న నీ ప్రసన్నతను బట్టి మేము తృప్తి. మన బిడ్డను చూస్తే ఎంత తృప్తమ్మా మనకి. తర్వాత మనకి ఏదన్నా ఆశపడింది మన చేతులకు వస్తే ఎంత తృప్తి మనకి. ఆకలి కాని వాడికి ఇంత చారన్నం పెట్టండి, ఎంత తృప్తిగా తింటాడమ్మా. నాకు ప్రభువా నీ ప్రసన్నత చూడాలని, ఆ తృప్తి కావాలనైనా నేను ఇక్కడే నీ మందిరంలో నివసిస్తానని అన్నాడు. ఎందుకనంటే దావీదుకి కానీ, భక్తులు కానీ,
వీళ్ళందరికీ దేవునికి ప్రసన్నత ఏమిటో వాళ్ళు రుచి చూశారు కాబట్టి. ఓకే, ఈరోజు మనం చూద్దాం, ఆ రుచి చూద్దాం. అయితే తెలుసుకుందాం ముందు జీవితకాలం అంటే ఎందుకు ఆశపడుతున్నారో మనం నేర్చుకోవాలి. తర్వాత ఒక నిమిషం, 84 అధ్యాయం చూడండి. 84 కీర్తన గ్రంథము 80. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాము. అయితే చూద్దాం 84 ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మందిర శ్రేష్టమైన సంగతి మనం నేర్చుకోవాలి. కీర్తనలు 84. నేను చెప్తున్నాను చూడండి. వీరు కోర కుమారులు, వీరు ఎంత భక్తి గల మాటలు మాట్లాడుతున్నారో చూద్దాం. మొదటి వచనం అండి. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణం చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతిగా యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లల బిడ్డకు వానకోలకు గూటి స్థలము దొరికెను. తర్వాత ఏమన్నా 4వ వచనంలో, నీ మందిరమునందు వచ్చేవారు కాదు, నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను. మనం వస్తాం, శుక్రవారం వస్తాం, శనివారం వస్తాం, 1 గంట 2 గంటలు స్తుతించి వెళ్ళిపోతాం. కానీ మందిరంలో ఉంటే అదే అంటున్నాడు 4వ వచనంలో, వారు నిత్యము నిన్ను స్తుతించేదారు. ఈ దేవుని మందిరికి వచ్చి ప్రతి ఆదివారం శుక్రశనం వచ్చి ఇక్కడ నేర్చుకుంటే అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు కంటిన్యూ చేయి, ఇక్కడ స్టార్ట్ చేయి. దేవుని మందిరం వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయాలి స్తుతించడం దేవుని మందిరంలో. అదే ఇంటికి వెళ్ళినప్పుడు అదే స్తుతి యాగము. ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలమ్మా, దాన్ని కంటిన్యూ చేయాలా. వాడు ఎంత చక్కని మాటలండి. నా హృదయం ఎంతో ఆశపడుచున్నది నీ మందిర ఆవరణం చూడవాలని. ఆవరణం అంటే ఏమిటమ్మా? ఆవరణం అంటే ఏంటి? ఆ బయట వరండా అంటాం కదా, ఇది ఆవరణం అంటే. ఆవరణం చూడడానికి అంత ఆశ ఉంటే మరి దేవుని మందిరం లోనికి వస్తే ఇంకెంత ఆయన తృప్తి అండి. దేవుని మందిరం ఆవరణంలో నిలబడితేనే ఇక ఆశీర్వాదం. మరి లోనికి వస్తే దేవుని చేత ఆశీర్వించబడిన వాడు అలా లోపలికి రమ్మన్నాడు. అందుకనే దేవుడు హల్లెలూయా. దేవుడు మళ్ళీ అక్కడ ఉండన్నాడా దేవుడు? రండి రండి ప్రయాసపడి భారం మోసుకొని సమస్య మీద రండి, నా ప్రశంస చూడండి, నా మందిరం రండి పిలుస్తున్నాడు ఆయన. వద్దాం, జీవితకాలం అంతా ఆయన స్తుతిస్తాం దేవుని మందిరానికి వచ్చి. తర్వాత అంటే ఎందుకు జీవితకాలం అంతా ఆ ప్రసాదం చూడడం ఆశపడతాం మనకు తెలియాలి. అలాగే 101వ కీర్తన చూడండి. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు, నాది ఉండినట్లు కాదు, నా యొద్ద నివసించినట్లు. తర్వాత దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుచున్నాను, నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు. దేవుడు అంటున్నాడు, నా యొద్ద ఎవరు నివసిస్తారని ఎదుగుతున్నాడు అండి ఆయన. మనం ఏం వెతుకుతున్నాం, ఏం వెతకాలి ఈరోజు నేర్చుకుంటున్నాం, ఇంకా చాలా వెతుకుతున్నాం. కానీ దేవుడు కూడా వెతుకుతున్నాడంట. తెలుసా మీకు? మనం వెతుకుతున్నాము లోక సంబంధంగా, దేవుడు కూడా వెతుకుతున్నాడట. నా యొద్ద ఎవరు వచ్చి నాతో ఉంటారా, నా మందిరంలో వచ్చి నేను ఆత్మల సత్యంలో ఎవరు నన్ను ఆరాధిస్తారా, ఎవరు నమ్మకంగా ఉంటారా అని వెతుకుతున్నాడంట. మనం కనబడాలి ఆయనకి. ఎప్పుడు కనబడతాము? మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. లేకపోతే కనబడం ఆయనకి. వస్తావు కూర్చుంటే అంతే వెళ్ళిపోతావు, ఆయన కనబడవు. ఆయన ప్రసన్నకి కనబడదు, నువ్వు ఆయన కనబడవు. నమ్మకత్వం అనేది మనకు కావాలి. నా స్వర్గనాశనరి దావీదు నమ్మకమైన వాడు, యోసేపు నమ్మకమైన వాడు. అందుకనే ఇన్ని శోధనలు వచ్చినా పడిపోలే. కౌరవకుమారులు నమ్మకమైన వారు, అందుకని మందిరం గురించి రాశారు. దేవుని మందిలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనం చూస్తాడు, అప్పుడు మనం ఆయన ప్రసన్న చూడగలుగుతాం. అందుకని దావీదుకి ఈ సంగతి తెలిసి, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసింపకూర్చి నా తృప్తి కావాలి, నిన్ను స్తుతించాలి, నమ్మకంతోనే ఉంటాను ప్రభా, నీ వద్ద నివసిస్తానని భక్తులందరూ చెప్తున్నారు. ఒకటి కౌరవకుమారులు కానీ దావీదు కానీ అందరూ కూడా. ఈరోజు నీకు అర్థమవుతుందా నా సోదరుడు, నా సోదరి? ఈరోజు మనం దేవునికి మందిరకు వచ్చాం. మీ దేవుడు ఇచ్చిన మనకి వరం, వాళ్ళ నమ్మకత్వం ఉండాలి. ఆ మందిరంలో ఇలాగొస్తే ఇప్పుడు నీకు 2 ఆశీర్వాదాలు. ఏంటది? ఒకటి ప్రసన్నత, ఒకటి ధ్యానం. ఏంటి ప్రసన్నత నేర్చుకుందాం ఇప్పుడు. దేవుని ప్రసన్నత ఎలాగుంటుంది నేర్చుకుందాం. ఆయన ఎలాగుంటాడు, ఆయన వర్ణన ఏమిటి చూద్దాం. 17వ కీర్తనలు 17వ అధ్యాయం చూడండి. కీర్తనలు 17వ అధ్యాయం. పదిహేడవ అధ్యాయము అందరూ చూడండి. బైబిల్ వారందరూ దావీదు ఏమంటున్నాడు? 15వ వచనం చదవండి ఎవరన్నా. నేనైతే నీతి గలవాడనై ఏమంటున్నాడమ్మా? నీ ముఖ దర్శనము చేసేదను,
నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందాము. దేవుని స్తోత్రం. ఇది ప్రసన్నత అంటే. నేనైతే నీతి కలవడని నీ ముఖ దర్శనం. అది దాని ఇంకో పేరేం పెట్టాడు? నీ స్వరూప దర్శనం. ముఖ దర్శనము, ముఖం అంటే స్వరూపమే కదా. నీ ముఖ దర్శనం కావాలైనా, నీ స్వరూప దర్శనం కావాలైనా, దాన్నే నేను వెతుకుతున్నా అని రాత్రి పగలు కూడా అదే చూస్తున్నాడంట ఆయన. రాత్రి అంతా వెతుకుతున్నాడంట ఆయన ముఖ దర్శనం. ఉదయం లేవగానే ఆయన స్వరూప దర్శనం కలుగుతుంది. ఇంకా పరిగెత్తుకుని వస్తాడు దేవుని మందిరానికి, ఇక్కడ ప్రసన్నత చూడడానికి. హల్లెలూయా. ఇది ఆయనకున్న ఆశ. ఈ ఆశ మనకు ఉండాలి. ఇప్పుడు నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. మొట్టమొదటిగా మొదటి వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క స్వరూప దర్శనము యెహెజ్కేలు అనేటువంటి భక్తుడు కలిగిందంట. ఎందుకని? మరి చూడండి అక్కడ ఏముందో. ఆ కాలమున ఆకాశము తెరవబడగా. చాలా మర్మం ఉంది ఇక్కడ, వినండి. యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆకాశం వైపు చూసాడంట. ఏం కనబడింది దానికి? దేవుని యొక్క స్వరూప దర్శనం, ప్రసన్నత కనబడింది దానికి. వినండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. ఎక్కడ వైపు చూశాడు? ఎక్కడ చూశాడు? ఎందుకు కనబడింది? మళ్ళీ చదివి చెప్పండి నాకు. యెహెజ్కేలు ఒకటి ఎందుకు కనబడింది? నీ కళ్ళు తెరిస్తేనే కానీ దేవుడిని కనబడదు. అది నీ దేవుడిని కళ్ళు తెరిస్తే నీకు కనబడదు అన్నమాట. నేను వినండి. ఆకాశము తెరవబడగా కనబడ్డాడు యేసయ్య. అర్థమైందా? ఆకాశం చూసాడంట. ఆకాశము తెరవగా ఆయన ముఖ దర్శనం కనబడింది అన్నాడు. ఒకవేళ తెరవకపోతే ఆకాశమే కనబడుతుంది, ఆయన కనబడ్డాడు. బైబిలేనా అంతే. ఎదురుగానే అన్నీ ఉంటాయి, కనబడవు. ఆయన తెరవాలి మనోనేత. అందుకని ప్రార్థన చేసి ఇదే భక్తుడు. నీ వాక్యంలో అదృశ్యమైనటువంటి సంగతులు, గూఢమైన సంగతులు తెలుసుకోవడానికి నా మనోనేత్ర వెలిగించమని ప్రార్థన చేసిన. అందుకే అర్థమైందా? యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు. తెలుసుకున్నారా? ఆయన చనిపోయి లేచిన తర్వాత అమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు ఇద్దరు. ఆ యేసు గురించే మాట్లాడుకుంటున్నారు. యేసే పక్కనే ఉన్నాడు, కానీ యేసేని తెలీదు. ఎందుకని? వారు కళ్ళు మూసాడు దేవుడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళు తెరిచాడు. అప్పుడు కలిసి యేసే నువ్వా? అలా ఉంటాయి. దేవుని మందిరికి వస్తావు, కూర్చుంటావు, దేవుని వరాన్ని నువ్వు పొచ్చుకుంటావు, కానీ ఆ ప్రసన్నత చూడడానికి నీ కళ్ళు తెరిస్తేనే కానీ నీకు కనపడ్డాయన. నీకు ఆశ ఉన్నప్పుడు, దావీదుకున్న ఆశ నీకున్నప్పుడే నీ కళ్ళు తెరిస్తాడు ఆయన. అప్పుడే నువ్వు చూడగలుగుతావు ప్రసన్నత. సరే, ఈయనకు ఆశ ఉంది, చూశాడు. దేవుడు ఏం చేశాడమ్మా? ఈ ఆశను బట్టి ఆకాశాన్ని తెరిచేసాడు అంతే. అప్పుడు ముఖ దర్శనం, స్వరూప దర్శనం, ప్రసన్నత కనబడింది. ఏంటి ఏం చూశాడైనా? చూద్దాం. మళ్ళీ చూడండి. మొదటి యెహెజ్కేలు 1 తర్వాత 26వ వచనం చూడండి. 26 ఏం కనబడింది? వాటి తలలపైన ఆ మండలం పైన నీలకాంతమైన సింహాసనం వంటి ఒకటి కనబడెను. సింహాసనం కనబడిందంట. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపేగు ఒకడు ఆసీనుడే ఉండెను. చుట్టూ దాని లోపల కరుగుచున్న ఎత్తడేగు అగ్నియు ఉన్నట్టు అమ్మా నాకు కనబడను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగు వరకును ఆయన ఎలా ఉన్నాడు? అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. మై గాడ్, అగ్ని స్వరూపం అంట. తర్వాత చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు రంగుల ధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడవా అని ఒక స్వరము నాకు వినబడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆయన ప్రభావ స్వరూప దర్శనంతో కూడిన ప్రసన్నత. అగ్ని, మండుచున్న అగ్ని, ఆయన తేజస్సు. నేను చూస్తున్నాం, సూర్యకాంతముల కంటే, సూర్యుని కంటే తేజోయమైనటువంటి తేజస్సు, వెలుగు ఆయన దగ్గర ఉందంట. అంత వెలుగుని చూసి సాగిలపడిపోయాడు అంటారు అక్కడ. ప్రభువా నీకు వందనాలు. మన దేవుడు ఎవరమ్మా? వెలుగు. ఇందా చెప్పాం కదా, నేను చెప్పాం కదా, సూర్యుని చూడగలుగుతాం బయటికి వెళ్ళి. ఇప్పుడు కళ్ళు పోతాయి.
మరి ఈయన సూర్యుని చూడగలుగుతామా? కళ్ళు పోతే అక్కడికి వెళ్తే ఆ సూర్యుని చూస్తే, ఈయన చూస్తే మాడి మాసిపోతాం. అర్థమైందా? బయటికి వెళ్ళి సూర్యుని చూస్తే నీ కళ్ళే పోతాయి, కానీ ఈ అగ్నిని చూస్తే అరికాలం తను బూడిదైపోతావు. అంత పవర్ఫుల్ అయినా, అంత స్వరూప దర్శనం ఆయనకు. అందుకని వెంటనే సాయిల్పడు అని దేవుని మందికి వచ్చి సాయిల్పడిపోయాడు అంతే. హల్లెలూయా. అంత స్వరూప దర్శనం ఆయనకి, అంత వెలుగు ఆయనకి, ఎవరు చూడలేరు. మరి ఎలా చూడగలుగుతాం? తర్వాత చెప్తా. ఇంకా దర్శనం చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. దానియేలు 7. ఈయనకి దర్శనం కలిగి, ఈయన భక్తుడే, ఈయనకి దర్శనాలు కలిగిన. ఎలా దర్శనం చూస్తుంటాం? 9వ వచనం. దానియేలు 7:9. డానియల్, ఇంకా సింహాసనం వేడి చూచితిని. తర్వాత ఏముందమ్మా? మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రం ఎలా ఉంది? హిమం వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన వద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుడికై గ్రంథములో తెరవబడెను. హల్లెలూయా. ఒక సింహాసనం వేయబడిందంట. మహావృద్ధుడు ఒక ఆయన కూర్చున్నాడు. మహావృద్ధుడు అంటే అర్థం ఓల్డ్ ఏజ్ అని కాదు. సృష్టి యుగం నుండి యుగముల వరకు దానికి నో స్టార్టింగ్, ఆల్ఫా ఒమేగా అన్నాడు కదా. స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు ఆయన జీవితానికి. మహావృద్ధుడు అంటే ముసలివాడు అనుకోకండి, ఆది అంతం లేనివాడు అనేటువంటి ఒక ఆయన కూర్చున్నాడు అక్కడ. ఆయన తల ఉందమ్మా, తెల్లని ఉన్నిని, తెల్లగా ఉందంట. ఆయన కూర్చున్నటువంటి సింహాసనము కింద చక్రాలు ఇవన్నీ కూడా అగ్ని, మండుచున్న అగ్ని. వేవేల కొలది దేవదూతలు ఆయన ముందు సాగిలపడిపోతున్నారు అంతే. ఇంత అగ్ని, శుద్ధ సువర్ణంతో కూడినటువంటి సింహాసనం మీద ఆయన చూడండి. మళ్ళీ చూస్తున్నాను చూడండి. స్వరూప దర్శనం చూడాలి ఈరోజు నువ్వు. మహాఉద్యోగుడు సింహాసనం కూర్చొని, ఆయన వస్త్రము హిమవళి ధవళం. ఆయన వస్త్రాలు కూడా ఎలా ఉన్నాయమ్మా? తెల్లగా ఉన్నాయి. తల వెంట్రుకలు కూడా తెల్లగా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్ని జ్వాలలో మండుచున్నది. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తా, జవాబు చెప్పాలి మీరు. మీకేం అర్థమైందో నాకు తెలుస్తుంది, తెలియకపోతే నేను నేర్చుకుంటా. అగ్ని ఉంది, ఆయన ఎవరమ్మా? అగ్ని. సింహాసనము ఎలా ఉంది? అగ్నితో మండుతున్నాడు సింహాసనం. అవునా? చూడండి, అలాగే ఉందా ఇంకేమైనా ఉందా? సింహాసనం గురించి చూడండి. మా ప్రశ్న అదే, ఇది నేర్చుకోవాలి నువ్వు. ఆయన సింహాసనం అగ్ని జ్వాలలే మండుచుండెను. సింహాసనం మండిపోతున్నాడు అగ్ని జ్వాలతోటి. చూసావా? నువ్వు కూర్చున్న చోట అగ్గిపెట్టితోటి ఒక కాగితం వెలిగించి అక్కడ పెట్టా. ఆ కూర్చోమ్మా అంటే భలే బాగుందని కూర్చుంటావా? నీ చీర కాలుతుంది, నువ్వు కాలుతావు. నేను కూర్చున్నా, నా ఫ్యాన్ కాలుతుంది, కోటు కాలుతుంది, నేను కాలుతా. పొయ్యి దగ్గర కొంచెం చెయ్యి కాలితేనే 1 రోజుల వరకు తగ్గదు మంట. చెయ్య చిన్నది, వంట రోజులకు తెలుస్తుంది. అగ్ని సింహాసనం, అగ్ని మండిపోతున్నాడు సింహాసనం. ఎలా కూర్చున్నాడమ్మా ఆయన? చెప్పు. సింహాసనం అగ్ని మండిపోతుందంట, ఆడ కూర్చున్నాడంట ఆయన. ఎలా కూర్చున్నాడు ఆయన? ఇంత చిన్న మంచు ఉంటేనే పారిపోతావు కదా నువ్వు, నేను. ఆయన ఎలా కూర్చున్నాడు ఆయన? చెప్పాలి. చిన్న ఆన్సర్ చిన్నదే. ఆయనే అగ్ని, ఆయనే అగ్ని. అగ్ని దగ్గర అగ్ని ఉంటుందా ఉండదా? అగ్ని పక్కన ఇంకో అగ్ని, 2 కలిస్తే కలవా? అందుకని కూర్చున్నాడు ఆయన. నువ్వు కూర్చోలేవు. నువ్వు కూర్చుంటే ఒక సెకండ్లో 1000 కాలిపోతావు. ఆయనే అగ్ని కాబట్టి మండుచున్న అగ్ని సింహాసనం కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మండుచున్న అగ్ని ఆయన. ఇది స్వరూప దర్శనం చూడాలి. నీ దేవుడు ఎంత కోపాడు చూడాలి. ఆయన వస్త్రాలు తెల్లవి, ఆయన తల వెంట్రుకలు తెల్లవి, సింహాసనం అగ్ని, ఆయనే అగ్ని. అదే ఆయన ప్రభావ స్వరూప దర్శనము. నా సోదరుడు, నా సోదరి. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరం వచ్చినప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి రంగురంగులటువంటి లైట్లు, ఇక్కడ సిలువ, ఈ యొక్క మాటలు, ఆ బైబిల్, ఇదే కనపడుతుంది నీకు, అంతే కదా. ఈ రోజు మారిపోవాలి. నీకు కనపడవలసింది అవి కాదు, అందులో నా దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఆయన ప్రసన్నత చూడాలి. దీని వెనక దాని ముందు ఉన్నటువంటి ఆయన ప్రసన్నత. మండుచున్న అగ్ని కనపడాలి నీకు, అప్పుడు నువ్వు దీవించబడతావు. నీ కుటుంబాలు, మన మందిరాలు దీవించబడతాయి. అప్పుడు ఆయన స్వరం వినపడుతుంది మెల్లగా. హెచ్కేలు దర్శనం చూశాడు, అప్పుడు దేవుడు మాట్లాడాడు. దానియేలు ఈ దర్శనం చూశాడు, అప్పుడు దేవుడు మాట్లాడాడు, విన్నాడు. నువ్వు ఈ ప్రసన్నత చూసినప్పుడే నీ దేవుని మాట నీకు అర్థమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయన ప్రసన్నత ఎలా ఉంటుందో చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం తీయండి. ప్రకటన 4. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. 2 యోహాను భక్తుడు చెప్తున్నాడు, వెంటనే నేను ఆత్మవశుడైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్య కాంత పద్మ రాగములను పోయినవాడు మరకతం వలె ప్రకాశించు రంగుల ధనస్సు సింహాసనం ఆవరించి ఉండెను. ఆసీనుడి వాడు ఎలా ఉన్నాడమ్మా? దృష్టికి సూర్య కాంత పద్మ రాగములు పోయిన వాడు. ఆ చుట్టూ రంగుల ధనస్సు ఉందంట, ధనస్సు. ఇది చూశాడు ఎవరమ్మా? భక్తుడైనటువంటి యోహాను. బాప్తిస్మ యోహాను కాదు, ఈ యోహాను వేరు. యోహాను దృష్టికి సూర్యకాంత పద్మ రాగములు. ఇవన్నీ సూర్యకాంత పద్మ రాగాలు, ఇవన్నీ మాణిక్యాలు అంటాం కదా, రత్నాలు అంటాం కదా, అవి డైమండ్స్ అంటాం. ఒక మాట చెప్పాలా, డైమండ్స్, వాల్యుబుల్ డైమండ్స్. మన బంగారమే వాల్యూ. ఈ బంగారం కంటే వాల్యూ ఏంటమ్మా? డైమండ్స్. ఒక డైమండ్ ఉండి దాన్ని ఎలా ఎంత మెరిసిపోతుంది డైమండ్, రత్నాలు. పైగా ఒరిజినల్. దేవుని యొక్క రాబోతున్న రాజ్యం ఆ రత్నాలతో కట్టబడింది. ఆయనే రత్నం అంట. యేసుక్రీస్తు ఒక రత్నం, దేవుడే ఒక రత్నం, ఆయన ఒక డైమండ్. ఆలోచించేయండి. ఆయనే ఒక డైమండ్ అయితే ఎంత స్వరూప దర్శనం. ఇది మాటలతో నేను చెప్పలే, మనకు అర్థం కాదు. సూర్య ఒక రాయి కాదు, సూర్య కాంత పద్మ రాగములు పోలినవాడు. అంటే ఈ లోకంలో ఎంత విలువగల రాళ్ళు ఉన్నాయో, డైమండ్స్ ఉన్నావో, అన్నీ అక్కడ ఆయన ముఖంలోనే ఉంటాయి. ఆయన ముఖంలోనే కనబడతా అంట ఆయన ప్రసన్న చూస్తే. హల్లెలూయా, హల్లెలూయా. అలా చూడాలి. ఆయన చూడాలి. నువ్వు, నీకు వరాన్ని ఇచ్చాడు చూడడానికి. పోగొట్టుకోవద్దు, ఆ వరాన్ని పోగొట్టుకోవద్దు. ప్రభా ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, నీ దర్శనం నాకు కావాలి, నీ మహిమ స్వరూపం నాకు కావాలి. అప్పుడు దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. ఇది నెంబర్ 1. దావీదు ఏం ప్రార్థన చేశాడు మళ్ళీ ఇప్పుడు చూడండి. 27 చదవండి. కీర్తనలు 27:4 మొట్టమొదటిది ఏమన్నాడమ్మా? యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితేని దాన్ని నేను వెతుకుచున్నాను. ఏమిటది? యెహోవా ప్రసన్నత చూచుటకును. రెండవది ఏంటమ్మా? ఆయన ఆలయములో ధ్యానించుటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరికి రావాలి వరంగా. వచ్చిన తర్వాత వెతికితే ఇస్తాడు వరము. వచ్చాము, ప్రసన్నత చూసాము, నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ధ్యానించాలి. మనం ఏం ధ్యానం చేస్తాం? దేవుని మందిరం రాగానే చాలామంది, నేనే అంతే, ఏం ధ్యానం చేస్తామంటే ఇంటి దగ్గర తలుపులన్నీ సరిగ్గా వేసామో లేదా, దొంగడు వస్తాడు కదా, లైట్లన్నీ ఆరిపోయామో లేదా, గ్యాస్ సరిగ్గా కట్టామో లేదా, వంటలు ఉండేవారు, గ్యాస్ సరిగ్గా కట్టామో లేదా, నేను వచ్చేసాను మా ఆయన వస్తాడా లేదా, నేను వచ్చేసి మా ఆవిడ వస్తుందో లేదా. ఇవే ధ్యానం ఇక్కడ. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్లు కదా ఇవన్నీ. అమ్మా వాడు వచ్చేటప్పుడు అమ్మో లేట్కి వెళ్తే పాస్టర్ గారు తిడతారు, గబో వెళ్దాం, అదో ధ్యానం. అక్కడ ధ్యానం ఆటోల్లో. ఇవే ధ్యానం. అమ్మయ్య టైంకి వచ్చేసాం, ఫోన్లే అమ్మాయ హాయ్, ఇదే ధ్యానం. ఇలా ఉంటాయి శరీర సంబంధంగా ధ్యానాలు కదా. వాక్యం చెప్పినా కూడా చాలామంది వాక్యం ధ్యానం చేయరు. మనుషుల యొక్క మైండ్కి దేవుడు ఎంత పవర్ ఇచ్చాడో తెలుసమ్మా? దేనికి ఇవ్వలేదు పవర్, మైండ్కి ఇచ్చాడు దేవుడు. ధ్యానం చేయడానికి మైండ్కి ఇచ్చాడు పవర్. అందుకని చాలామంది దుర్వినియోగపరుచుకుంటారు. ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి, ధ్యానం చేస్తే మనసంతా ఎవరి మీద ఉంటుందమ్మా? దేని మీద. కానీ దేవుడు ఎంత శక్తిని ఇచ్చాడంటే మన మైండ్ ఒక క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? అమెరికా వెళ్ళమంటే అమెరికా వెళ్తుంది. ఫ్లైట్ ఎక్కితే 20 గంటలు ప్రయాణం, 24 గంటలు ప్రయాణం అమెరికాకి వెళ్ళాలంటే.
మీ తమ్ముడు వెళ్ళాడు కదా, మైండ్కి ఒక క్షణం చాలు నీ తమ్ముడి దగ్గరికి వెళ్ళడానికి. ఇటు తిరిగితే ఏముంది, ఆస్ట్రేలియా, జపాన్, అక్కడికి వెళ్ళాలంటే అరక్షణం చాలు వెళ్ళిపోతాం. అమెరికా నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ అమెరికా నుంచి ఇక్కడ రావాలంటే 2 రోజులు 3 రోజులు పడుతుంది ఫ్లైట్లో. చంద్రమండలం వెళ్ళాలంటే కొన్ని రోజులు పడుతుంది, ఒక క్షణంలో చంద్రమండలికి వెళ్ళిపోతాను. మైండ్కి అంత పవర్ ఇచ్చాడు దేవుడు. అలా అందుకని ఇచ్చావు కదా ప్రభు అని చెప్పేసి మందిరంలో కూర్చొని ఇంకా అంత అమెరికా వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్దామా, అమెరికా ఎప్పుడు వెళ్ళిపోయి ఇవన్నీ అలా ఉంటాయి చాలామందికి. అలా మందిరంలో కూడా దేవుని వాక్యం కూడా ఎక్కడో ఏదో ధ్యానం చేస్తుంటారు. వారికి దేవుడు ఆశీర్వదిస్తాడా? అది వరమా? వారు ప్రసన్న చూడగలుగుతారా? మరి ఏం ధ్యానం చేయాలి ఇక్కడికి వచ్చి? ఆయన పక్కన ఈ రోజు నుంచి వినండి, అందరూ కూడా పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా దేవుని మీదకి వచ్చి ధ్యానం ప్రసన్నం చూడాలి. ఇవన్నీ ఇంకా చెప్పినవన్నీ నీ ధ్యానం నీ మనసు ఎక్కడ ఉండాలమ్మా? శరీర సంబంధులు శరీర విషయంలో మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసునంతురు. మనం ఎవరిని ప్రేమిస్తామో వారి మీద మనకి మనసు వెళ్ళిపోతుంది, వాళ్ళ దగ్గరికే. ఎవరు మన హృదయంలో ఉంటే వాళ్ళ దగ్గరే ఉంటుంది మనసు. ఎవరు చెప్పారు ఈ మాట? నేనుగా, దేవుడు చెప్పాడు. నీ ధనం ఎక్కడుండను అక్కడే నీ హృదయం ఉండను అన్నాడు. అక్కడ ధనం అనేది పెట్టాడు దేవుడు. ఎవరు ధనం ప్రేమించేవారు హృదయం అక్కడే ఉంటుంది, ధ్యానం అక్కడే. మనుషుని ప్రేమిస్తే ధ్యానం కూడా అక్కడే. డబ్బు ఈ లోకాన్ని ప్రేమిస్తే హృదయ ధ్యానం కూడా ఎక్కడ వెళ్ళిపోద్ది? ఈరోజు మనకేం చేయాలి అమ్మా? ఈరోజు ఫుల్ స్టాప్ కొట్టేద్దాం. అందరూ కూడా దేవుని రక్తంలో, యేసు రక్తంలో కడిగేద్దాం. హల్లెలూయా గట్టిగా. ఈరోజు మన ధ్యానాలు మారిపోవాలి. ఈ రోజు నుంచి ఏం ధ్యానం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చి చూద్దాం, నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 48వ అధ్యాయం తీయండి. కీర్తనలు 48. కీర్తన గ్రంథము 48వ అధ్యాయం చూస్తున్నాను చూడండి. 48. అందరూ తీసారమ్మా? అందరూ తీయండి. కోరకుమాలు ఏం చెప్తున్నాం? కీర్తనలు 48 9వ వచనం చదువుతున్నాను. 9వ వచనం, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనకి ఆన్సర్ ఇచ్చేసాడు దేవుడే. ఏమి ధ్యానించకూడదో చెప్పాడు ముందు, ఇప్పుడు ఏం ధ్యానించో చెప్తున్నాడు. దేవా, కోరకుమారులు చెప్తున్నారు, దేవా నీ మందిరంలో మేము, మీ ఆలయంలో మేము నీ కృపను ధ్యానించితిమి. నీ కృపను ధ్యానించితిమి. దేవుని యొక్క కృపను మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం దేవుని కృప చేతనే బ్రతుకు. నేనేమేనానో నా దేవుని కృప ఏమన్నా నేను భక్తుడు పౌలు గారు అంటున్నాడు. అలాగే ఈరోజు దేవుని మందిరకు వచ్చినామా, దేవుని కృప చేతే. రాత్రి పడుకొని ఈరోజు పొద్దున్న లేచామా, దేవుని కృప చేతే. దేవుని మందిరకు వచ్చామా, ఆయన ఇచ్చినటువంటి వరం అనే కృప చేతనే. నీకు దేవుని కృప లేకపోతే ఈ లోకంలో ఒక్క క్షణం కూడా జీవించలేవు. అంటే దేవుని మందిరకు వచ్చి ఏం చేయాలి? నీవు ఆయన కృపను ధ్యానం చేయాలా. ఏంటి కృప ధ్యానం చేయడం అంటే? మొట్టమొదటిగా అమ్మ 103వ కీర్తన తీయండి. 103వ కీర్తన. ఆయన ఏం ధ్యానం చేయాలా? ముగింపులోకి వెళ్తున్నాం, బల్లోకి వెళ్దాం. చాలా శ్రద్ధగా వినండి. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేవుని వరకుము. ఆయన నీ దోషులను క్షమించేవాడు, నీ సంగతులను కుదించేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణును మోచించినాడు. తర్వాత చూడండి, కరుణా కటాక్షముని కిరీటం ఉంచున్నాడు, పక్షిరాజు యవనముడే నీ యవనము క్రొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరిచినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని ఏం చేసడం? ఆయన మోచించాడు. ఎలాగూ? అదే కృప. నీ కొరకు యేసుక్రీస్తు సమాధిలోకి వెళ్ళాడు. ఇప్పుడు సమాధిలోకి వెళ్తాడు ఒక వ్యక్తి? బ్రతుకున్నప్పుడా చచ్చిపోయినప్పుడా? యేసు నీ కొరకు శిలువ మీద చనిపోయి సమాధి చేయబడ్డాడు. కాబట్టి నువ్వు చనిపోయి సమాధిలోకి వెళ్ళినా ఆయన కృపచేత నువ్వు తిరిగి బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ధ్యానం చేయాలా. ప్రభా, నా కొరకు నీకు ప్రాణాన్ని పెట్టావా, నేను చచ్చిపోవాలి, నేను తప్పు చేశా, నేను ఎన్నో ఘోరాలు చేశా, నా గురించి నువ్వు చనిపోయినావా ప్రభా అని చెప్పేసి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరకు వచ్చి ఏం చేయాలమ్మా? స్తుతియాగం చేయాలి. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో సాక్ష్యాలు. ఎందుకంటే అందుకనే కృప. ఆయన నీ సాక్ష్యాలు చెప్పావంటే దేవునికి అది కృప ఇచ్చాడు, అందుకే చెప్పగలుగుతున్నావు.
ఎవరైతే సాక్ష్యం చెప్తున్నారో వారు ఏం చేస్తున్నారు? మా కృపని, దేని కృపని ధ్యానం చేస్తున్నారు. వినండి, నేను ప్రతిసారి మీకు చెప్పండి ఎందుకంటున్నాను, అందుకే దేవుని మందిరకు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన కృపను ధ్యానం చేస్తున్నారు. ఎవరైతే అలక్ష్యం చేస్తున్నారో దేవుని ధ్యానం చేయడం అలక్ష్యం చేస్తున్నారు. అది మీకు ఆశీర్వాదమా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి ఎవరైతే సాక్ష్యాలు చెప్పట్లేదో వారు ఆలోచన చేసుకోండి. దేవుని మందికి వచ్చిందే ఆయన ధ్యానం చేయడానికి, సాక్ష్యం చెప్పడానికి. ఏం వచ్చి అలా వెళ్ళిపోతే నీకేం ఆశీర్వాదం? ఈరోజు నేర్చుకో, ధ్యానం చేయాల. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, నీ పట్ల ఎన్ని మేలు చేసాడు అన్నీ జ్ఞాపకం చేసుకో. ధ్యానం చేయి. అప్పుడు నీ హృదయం మౌనంగా ఉండదు. నువ్వు హృదయం మౌనంగా ఉండగా నోరు తిరుగుతుంది. దేవానికి వందనాలు, స్తోత్రం 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 అని. దేవుని మందిరకు వచ్చి నువ్వు ఏం చేయాలమ్మా? ఆయన ధ్యానం చేసి ఆయన స్తోత్రం చెల్లించాలి. ఒకటి. రెండవది కీర్తనలో 1 కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించి, తర్వాత ఏముందమ్మా? దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు. దేన్ని ధ్యానించాలి? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని. ఇక్కడ నుండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని నీవు నేను ఏం చేయాలమ్మా? ధ్యానం చేయాల. ఎప్పుడు? దేవరాత్రులు అంటే పగలు రాత్రి, పగలు. ఈరోజు దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలా? ధ్యానం చేయాలా. రాత్రి పడుకున్నప్పుడు ఈరోజు ఏం వాక్యం మాట్లాడు దేవుడు, ధ్యానం చేయి. అప్పుడు ఆయన ప్రసన్నత, ఇందాక చెప్పినట్టుగా ఉదయం లేవగానే ఆయన ప్రభావ దర్శనాన్ని నేను చూసేదని అన్నాడు. నీకు కూడా అలా ప్రసన్నత ఇస్తాడు ఇంటి దగ్గర కూడా. ఈరోజు వాక్యం చెప్తాం, ఇంటికి వెళ్ళగానే మర్చిపోతాం. ఇంటికి ఎందుకు? 1 గంట తర్వాత మర్చిపోతాం. మళ్ళీ ఇంటికి వెళ్ళినా ఇంకే గుర్తుకొస్తుంది. ఎందుకని? ధ్యానం చేయం. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ధ్యానం చేయాలా. ఏం విన్నాను నేను, ఏం నేర్చుకున్నా నేను ఏం సరిదిద్దుకోవాలి. ఈరోజు చాలామంది ఇక్కడే తప్పిపోతుంటాం. పోయిన వారం వాక్యం విన్నాం, ఏ సరి చేసుకున్నా ఒకసారి గుండె మీద చేసి చెప్పండి. 4 లోపాలు ఉన్నాయి, ఇది నేను సరిదిద్దుకున్నాను. ఎంతమంది సరిదిద్దుకున్నారు పోయిన వారం వాక్యం విని? రొటీన్ అంతే. వచ్చాం, వెళ్ళాం, అయిపోయి ఆదివారం వచ్చింది, ఎందుకంటే వెంటనే సోమవారం వచ్చేస్తుంది కదా. వాళ్ళు ఉద్యోగాలు అవి. ఎప్పుడన్నా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసావా? ఏ వాక్యం వింటున్నావో ఆ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేస్తున్నావా? ఐ థింక్ ఒక్కళ్ళు కూడా చేయరు. ఈరోజు నువ్వు నేర్చుకో, తప్పులు దిద్దుకో. లేకపోతే ఆయన ప్రసన్నత నీకు కనపడదు. నేను సాక్ష్యం చెప్పట్లేదు, వస్తాను వెళ్ళిపోతున్నా, నేను సాక్ష్యం చెప్పలేదు. ఈరోజు నెక్స్ట్ వీక్ ఏదైనా ఒక్కరోజన్నా సాక్ష్యం, నెలకి 4 వారాలనే ఒక వారం చెప్పాలి సాక్ష్యం. నేర్చుకున్నావు ఎప్పుడన్నా సరిదిద్దుకున్నావా? ఏం ప్రయోజనం? దేవుని మందిరం వచ్చి నువ్వు సరిదిద్దుకోకపోతే ఏం ప్రయోజనం? ఎందుకు చెప్తాడు దేవుడు వాక్యం? నిన్ను దీవించాలని, నిన్ను సరిచేయాలని. మరి నువ్వు ధ్యానం చేయకపోతే ఆయన ప్రసన్నత ఏం కనబడుతుంది? ఏం నేర్చుకుంటావు? స్కూల్కి పిల్లల్ని పంపిస్తున్నా, ఎందుకు పంపిస్తే ఏం నేర్చుకుంటారనే కదా. నువ్వు దేవుని మందికి వచ్చి ఏం నేర్చుకుంటున్నావు? వినేసి ఈ చెవిలో చూపించి వెళ్ళిపోతుంది. అందుకని అంటున్నాడు, చెవి గలవాడు ఆత్మ చెప్పిన మాటలు వినుడుగాక. ధ్యానం చేయి. ఓకే, లాస్ట్లో మాట చెప్పి ముగిస్తా. భక్తుడు ఏమన్నాడంటే, దేవా యెహోవా నీ యొక్క ఒక వరం అడుగుతున్నా, దాన్ని వెతుకుతున్నా. ఏంటంటే ఆ వరము, నీ ప్రసన్నతని చూడాలి, నీ మందిరంలో నిన్ను ధ్యానం చేయాలి. ఎలాగూ చేయడానికే నా జీవితకాలం అంతా నీ మందిలో నివసింప కోరుచున్నాను. ఓకే, ఆయన ప్రసన్నత ఎలా ఉంటుందో చెప్పాను మీకు ఇందాక. అగ్ని మండిపోతుంది, చూస్తే మాడైపోతావు అంటున్నాను. మరి ఎలా చూస్తావు నువ్వు? చూస్తే మాడిపోతావు, మరి ఎలా చూస్తావు? అది చెప్పి ముగిస్తా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన 1. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం చేయండి. 12వ వచనం చూడండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. భక్తుడైన యోహాను అంటున్నాడు, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన తన పాదముల మట్టుకు నాకు దీచున్న వస్త్రము ధరించుకొని
రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడైన ఖడ్గం ఒకటి బయలువెడల్చుండెను. ఆయన ముఖము ఎలా ఉందమ్మా? మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడును కడబడి వాడును, జీవించేవాడును, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడి ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళంలో లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను చదివాను కదా, ఏమైనా గుర్తొచ్చినాయి మీకు? ఇప్పుడు చదివాను కదా, 12 నుంచి 18 వరకు చదివా. ఏమైనా గుర్తొచ్చినాయా? రావాలమ్మా. యెహెజ్కేలు గ్రంథంలో ఏం చదివామో, దానియేలు గ్రంథంలో ఏం చదివామో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఈయనెవరు? ఇందాక మన తండ్రిని చూసాం, యెహోవా. ఈయనెవరు? యేసుక్రీస్తునా? అంటే ఆయన అగ్ని జ్వాల. మరి ఈయన అగ్ని జ్వాల అంట. ఆయన తల కూడా తెల్లని ఉన్ని, ఈయన కూడా అలాగ ఉన్నాడంట. వస్త్రము తెల్లగా ఉందంట, మెరుచున్న బంగారం ఉందంట, సింహాసనం ఉందంట. తండ్రి ఎలాగున్నాడో యేసుక్రీస్తు కూడా అలాగే ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే యేసు దగ్గరికి వచ్చి అడిగాడు ఒక శిష్యుడు, ప్రభువా తండ్రిని మాకు చూపించు, అంతే చాలు అని అన్నాడు. ప్రభు ఏమన్నాడు? తండ్రి చూడని ఆశ ఉందా? చూడని అనలే. ఆకాశం తెరిచి చూడని అనలే. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే యేసు యొక్క స్వరూప దర్శనాన్ని ప్రసన్న చూస్తున్నారో వారు ఎవరు చూస్తున్నారమ్మా? పరలోకమందు సింహాసనం ఉన్న దేవుని చూస్తున్నారు. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఆయన ప్రసన్నతని నువ్వు చూడలేవు. చూసే చచ్చిపోతావు. యేసు కృపచేతనే చూడగలుగుతావు. కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాం. అందుకని ధ్యానం చేయాలి కృపనే. అర్థమవుతుందా? దేవుని ప్రసన్నత నీకు చూడాలంటే యేసు కృపను ధ్యానం చేయాలా. దేవుని ప్రసన్నత చూడడానికి నువ్వు చనిపోయి తిరిగి లేచినావు కదా నాయనా, నీ ద్వారా తండ్రిని చూపించే దర్శనాన్ని తండ్రి ప్రసన్న నాకు ఇచ్చావా అని ఆయన కృపను ధ్యానం చేసుకొని ఆయన స్తోత్రం చెల్లించినప్పుడే నువ్వు చూడగలుగుతావు. నా సోదరు, నా సోదరి, నీ సొంత నీతి చేత, నా సొంత నీతి చేత దేవుని ప్రసన్నతని చూడలేమో, ఆయన వరాన్ని పొందుకోలేము యేసు ద్వారా తప్ప. అందుకని ఆయన చచ్చిపోయాడు. ఆయన ప్రసన్నతకి ఇవ్వడానికి ఆయన చచ్చిపోయాడు. అర్థమైందా నీకు? అందుచేత వినండి, దేవుని మందు రావడం అనేది ఏంటమ్మా? ఒక వరం. ప్రార్థన చెయ్యి. ఏ రోజున తప్పుపోకూడదు. 52 ఆదివారాన్ని తప్పుపోకూడదు. ప్రతి 52 ఆదివారం రావాలి. ప్రతి శుక్రవారం, శనివారం రావాలి, ఆదివారం రావాలి. ఇంకా ఎప్పుడైతే ఆరాధన జరుగుతుందో రావాలి. నిర్ణయం తీసుకో. ఎందుకని? అదొక వరం. వచ్చి నీ ప్రసన్న చూడాలి ప్రభువా, నీ కృప నేను ధ్యానం చేయాలి. నేను ఎలాగొచ్చినా అలా వెళ్ళిపోకూడదు. నీ ప్రసన్నత చూసి నేను వెళ్ళాలి. నా జీవితకాలం అంతా ఇటువంటి ఆశ కలిగి ఉన్నాను. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏదన్నా రుచి చూస్తేనే తెలుసుకోగలుగుతాం. ఏంటి ఏంటి వాక్యం కూడా ఏంటి జోకులు వేసుకున్నారా? వినండి, ఆయన యొక్క ప్రసన్నత చూడాలి. లేకపోతే దేవుని మందికి రావడము వ్యర్థం. ఎంతమందికి ఆశ ఉంది? చేసేస్తండి. అంత లేచినండి. ఈరోజు నువ్వు మారిపోవాలి. ఏదో మొక్కుబడిగా మందిరికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. మారిపోవాలి. ఈ జీవితం మారిపోవాలి. అగ్ని వంటి దేవుని నువ్వు చూడాలి. అగ్ని నువ్వు మండి పడితే అగ్ని ఏం చేస్తుందమ్మా? ఆ కుళ్ళు, ఆ చెత్త చెత్తను కాల్చేసి మంచిది పెడుతుంది. కంసాలు ఏం చేస్తాడు? అగ్ని పెట్టి అగ్నితో కాలుస్తాడు. ఎందుకని? ఆ బంగారంలో ఉన్నటువంటి చెత్త చెదరను తీసేయడానికి అగ్నితో కాలుస్తాడు. దేవుడు కూడా అంతే. మనలో హృదయంలో ఉన్న చెత్త చెదరను తీసేయడానికే ఆయన అగ్ని. అందరు కళ్ళు మూసుకోండి. ప్రభువా మండించు, నన్ను మండించు, నీ కొరకు నన్ను జీవింపచేయి. ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. ఈ రోజు నుంచి దేవుని మీద దగ్గర వచ్చే వరాన్ని పొందుకోవడానికి కృపతో ప్రార్థన చేద్దాం.
సన్నిధియేనా ఆశ్రయం దేవా, నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా, మహిమగలనా యేసురాజా, మహిమగలమా యేసురాజా, నీ సన్నిధియేనా ఆశ్రయం దేవా, నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా. ఆలయములో ధ్యానించుటకు ఒక వరము అడిగితి యేసుని, ఆలయములో ధ్యానించుటకు ఒక వరము అడిగితి యేసుని, నీ ప్రసన్నత నాకు చూపుము, నీ ప్రసన్నత నాకు చూపుము, నీ సన్నిధియేనా ఆశ్రయం దేవా, మీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా. దేవాని వందనాలు తండ్రి, నీ సన్నిధి మాకు కావాలి, నీ ప్రసన్నత మాకు కావాలి. ఇదే ఒక వరంగా అడుగుతున్నాం ప్రభువా. మా జీవితకాలమంతా నివసింపగోరుతున్నాం, నేను ధ్యానించడానికి, నీ ప్రసన్న చూడడానికి ఒక వరంగా మాకు ప్రసాదించమని వేడుకొంచున్నాం. ఎవరైతే ప్రభువా నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నారో, ఎవరైతే ఏదో డ్యూటీగా వచ్చి వెళ్ళిపోతున్నారో వారితో మాట్లాడు తండ్రి. మనం నేత్రం వెలిగించు, హృదయంలో మండించు, ఈ శరీరం చేత మనం బలపరుచు తండ్రి. ఏ సత్పరిషత్ నామంలో ప్రార్థన చేసినాం తండ్రి, ఆమె. అలా కళ్ళు మూసుకోండి, బల్లో చేవేద్దాం.